వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. గోధుమ పిండి బయట తెచ్చింది కాదు, నేనే మరపట్టించాను గోధుమలు తీసుకొచ్చి. అలాగే పచ్చజొన్నల పిండి, పూరీ కోసం గోధుమ పిండితో పాటు నేను కొంచెం జొన్న పిండి కూడా మిక్స్ చేస్తాను. రుచికి తగినంత ఆయిల్, హాట్ వాటర్, పూరీ పిండి ఎప్పుడైనా కాస్త గట్టిగా కలుపుకోవాలి, అప్పుడు బాగా పూరీలు బాగా పొంగుతాయి. బాగా చక్కగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోవాలి. చక్కగా ముద్ద కలుపుకోవటం అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి పూరీ చేసేసుకుందాం. పూరీకి ఆయిల్ పెట్టాను, ఆయిల్ కాగుతుంది. ఆయిల్ చక్కగా కాలింది. ఇప్పుడు పూరీలు వేద్దాం. ఇది జొన్న పిండి కూడా మిక్స్ చేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చక్కగా పొంగింది చూడండి. పూరీలు కాస్త షేప్లెస్గానే ఉంటాయి, ఎందుకంటే నేను పూరీలు కూడా ఫోల్డ్ చేసి మరీ చేస్తాను, చక్కగా పొంగుతీయని. మా జై కోసం ఈ ప్లేట్. జై తీసుకోమ్మా. అత్త బాగుంది, పప్పు వెళ్ళండి. ఓకే, నచ్చిందా కర్రీ? నచ్చిందా? బల్డే ఉంది కర్రీ. అయితే ఈ పప్పులు ఏంటో తెలుసా నీకు? శనక్కాయ పప్పులు బాగుంది. శనగలు, వైట్ శనగలు. సూపర్ ఉంది అత్త. బాగా నచ్చిందంటావు అయితే? మమ్మీ చేసింది బాగుందా, నేను చేసింది బాగుందా? నువ్వు చేసింది బాగుంది. ఉంటావా నా దగ్గరే హాలిడేస్ అయిపోయే వరకు? జూన్ 1 వెళ్తా. ఇలాంటి డిషెస్ టేస్ట్ చేసి ఎత్తున్నా చెప్తాను. అయితే నీకు రోజు కొత్త కొత్త వెరైటీస్ చేసి పెట్టమంటావు నన్ను.